ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో గందరగోళంగా ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని, అప్లికేషన్ ప్రాసెస్ని లేదా ఇన్ఫర్మేషన్ని నేను ఎక్కడా చూడలేదు. ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్ని 2 స్టేట్స్లో నిలబెట్టింది. ఫస్ట్ స్టేట్ హ్యాపీ మూడ్, సెకండ్ స్టేట్ కన్ఫ్యూజన్ మూడ్. హ్యాపీ మూడ్ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే టీచింగ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో యూనివర్సిటీస్లో వాళ్ళు హ్యాపీ మూడ్లోకి వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం హ్యాపీ మూడ్లోకి వెళ్ళిన వెంటనే అప్లికేషన్ పెట్టాలి కదా. అప్లికేషన్ పెడదామంటే న్యూస్ పేపర్లో ప్రతి యూనివర్సిటీకి డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్. వెబ్సైట్ ఓపెన్ చేయగానే అన్ని యూనివర్సిటీస్ కన్సాలిడేటెడ్గా 1 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇలా పెద్ద లిస్ట్ 19 యూనివర్సిటీస్. సో ఇప్పుడు మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి, అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి, స్కీమ్ ఆఫ్ సెలక్షన్, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలామంది మెసేజ్ కూడా చేశారు, ఇంత గందరగోళం పరిస్థితుల్లో మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని. నేను కూడా చాలా కష్టపడి ఒక 4-5 గంటలు ఈ ప్రాసెస్ మొత్తాన్ని అర్థం చేసుకొని మీకు ఒక సింప్లిఫైడ్ వీడియో తయారు చేస్తున్నా. అంటే చాలా సింపుల్గా మీరు ప్రాసెస్ అర్థం చేసుకోవడం కోసం నేను దాని మీద చాలా 4-5 అవర్స్ వర్కౌట్ చేసి ఫైనల్గా మీరు ఏం చేయాలని ఒక కంక్లూజన్ వీడియో తయారు చేస్తున్నా ఇప్పుడు. సో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషను మనం ఈ వీడియోలో చెప్తున్నాము. సో మీరు వీడియో ఎండ్ దాకా చూడండి. ప్రతి డీటెయిల్ మీరు గనక ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నట్లయితే ప్రతి డీటెయిల్, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మోస్ట్ వ్యాలిడ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో వీడియో కంటిన్యూ చేయడానికి ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఎక్స్క్లూజివ్ తెలుగు స్టూడెంట్స్ కోసం, తెలుగు ఆస్పిరెంట్స్ కోసం తయారు చేసిన ఛానల్. సో మీరు స్ప్రెడ్ చేయండి ఇన్ఫర్మేషన్, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ యూజ్గా ఉండాలి. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 26 and 27. సో దీని ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ఇంపార్టెంట్ డేట్స్ ఏమిస్తుంది అంటే, కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉంది. డేట్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. డేట్స్ అప్లికేషన్ అవైలబుల్ ఫ్రమ్ 18th May 2026. 18th May 2026 అంటే ఇవాళే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అవైలబుల్ టిల్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటిదాకా అవైలబుల్గా ఉంది? 8/6/2026. ఆన్లైన్ అప్లికేషన్ 8/6/2026 దాకా అవైలబుల్గా ఉంది. ఎక్కడ అప్లై చేయాలి? కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్లో అప్లై చేయాలి. ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in. ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లో కాదు, చాలామంది ఇదే కన్ఫ్యూజన్ అవుతున్నారు. ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in ఇక్కడ అప్లై చేయండి. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్. మీరు ఆ కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ని క్లిక్ చేయగానే మీకు మొత్తం ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి ఇండివిడ్యువల్ వెబ్సైట్స్ లింక్స్ వస్తాయి. అక్కడ నుంచి ఏం చేయాలో నేను చెప్తా, మీరు టెన్షన్ తీసుకోవద్దు. అక్కడి నుంచి ఏం చేయాలో నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో మీరు ఈ https ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in అప్లై చేయాలి. సో అప్లై చేసేటప్పుడు మీకు ఏ యూనివర్సిటీలో అయితే జాబ్ కావాలో ఆ యూనివర్సిటీ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ జాబ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, రైట్ సైడ్ నోటిఫికేషన్స్ వస్తాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీ అనుకున్నట్లయితే నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనే దాని మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అది ఓపెన్ చేసుకోండి. అందులో మీ బ్రాంచ్కి సంబంధించి మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మీ బ్రాంచ్కి సంబంధించి
ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అన్రిజర్వ్డ్, ఎన్ని రిజర్వ్డ్, రోస్టర్ పాయింట్స్ ఏంటి, డీటెయిల్డ్గా మీకు ఆ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, దాని ప్రకారం మీరు ఓవరాల్గా ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు మీ బ్రాంచ్ ప్రకారం. ఇక్కడ నేను ప్రతి బ్రాంచ్ని డిస్ప్లే చేయలేను కాబట్టి క్లియర్గా చెప్తున్నా. మీ బ్రాంచ్ ప్రకారం ఏ యూనివర్సిటీలో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ ఎలిజిబుల్ చూసుకోండి, డిపెండింగ్ అపాన్ యువర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్రాంచ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్, అంటే వెబ్సైట్ ఇక్కడే ఉంటుంది, మీరు స్పెషల్గా గూగుల్లోకి వెళ్ళి నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అలా కొట్టక్కర్లేదు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని కన్సాలిడేటెడ్ ఒకే దగ్గర ఉంటాయి. సో అందులో ఒక క్లిక్ చేయటం వలన మీకు నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ అవుతుంది, జేఎన్టీయూ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ బ్రాంచ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేదా, మీ కేటగిరీ ఎలిజిబులా కాదా, మీరు ఫస్ట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి లాస్ట్ డేట్ 8/6/2026 అన్నారు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ అది లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ 18/5. ఓకే, May 18th స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఫస్ట్ మీరు చేయాలేంటంటే యూ హ్యావ్ టు డూ రిజిస్ట్రేషన్ ఆన్ ద సైట్. సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చెయ్యాలి. చూడండి, ఫస్ట్ స్టెప్, గో టు ఏపీ యూనివర్సిటీస్ recruitment.apfss.in. సెకండ్, రిజిస్టర్ యూజింగ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. అంటే ఇక్కడ వెరీ క్లియర్, మీరు ఏ మొబైల్ నెంబర్తో అప్లై చేస్తున్నారో ఆ మొబైల్ నెంబరే మీ ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఓటీపీ, ఆధార్ లింక్డ్ ఓటీపీ జనరేట్ అవుతుంది. అంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వేరే ఉంది, యూనివర్సిటీ వెబ్సైట్లో మీరు వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి అప్లై చేశారు. మీరు ఓటీపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఓటీపీ రాదు. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ ఏ నెంబర్తో అయితే మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉందో అదే మొబైల్ నెంబర్ తోటి మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని యూ కెన్ గెట్ లాగిన్ డీటెయిల్స్. మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. దెన్ లాగిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. క్వాలిఫికేషన్ ఫిల్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయాలి, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. అన్ని డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే వాట్ ఎవర్ వీ కెన్ సే కేటగిరీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీరు ఎక్కడెక్కడ ఇంతకుముందు జాబ్ చేశారు, అలాగే మీ రీసెర్చ్ జర్నల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, నెట్ క్వాలిఫై అయితే నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గేట్ క్వాలిఫై అయితే గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, మీ ప్రొఫైల్ డేటా మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత యూ కెన్ పే ద ఫీజు పోర్టల్ ద్వారానే పే చేయాలి, వేరే ఏమీ లేదు. పోర్టల్ ద్వారా మాత్రమే యూ హ్యావ్ టు పే ద ఫీజ్. సో అయిన తర్వాత యూ కెన్ సబ్మిట్ ద అప్లికేషన్ సబ్మిట్ చేశారు, అయిపోయింది. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫేజ్. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు సిగ్నేచర్ చేయాలి. దెన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్లో మీరు సిగ్నేచర్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఏవైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, రీసెర్చ్ జర్నల్కి సంబంధించి, గేట్కి సంబంధించి, నెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాటి వ్యాలిడ్ డాక్యుమెంట్ సర్టిఫికెట్స్ అవన్నీ జెరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్ట్ చేయాలంటే మీరు సంతకం పెట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. దేంతో పాటు, మీ అప్లికేషన్తో పాటు. ఆన్లైన్లో అప్లై చేశారు, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీశాక మీరు అప్లై చేయటానికి మీరు ఏ క్వాలిఫికేషన్స్ అయితే పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ నార్మల్ డిగ్రీ, మీ స్పెసిఫిక్ డిగ్రీ, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అయిపోతే పిహెచ్డి, దెన్ మీ రీసెర్చ్ పబ్లికేషన్కి ఇన్ఫర్మేషను, గేట్ ఆర్ నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, మీరు ఇన్ని సంవత్సరాల్లో మీకున్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వాటి ఇన్ఫర్మేషను, ఒక ఆర్డర్లో ఎట్లాంటి ఆర్డర్ అది, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అందులో ఆల్రెడీ సబ్మిట్ చేస్తారు డాక్యుమెంట్స్.
అందులో ఒక నెంబర్ ఆర్డర్లో వస్తుంది. మీరు ఆన్లైన్లో ఏ ఆర్డర్లో అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో, ఫిల్ చేశారో ఇన్ఫర్మేషను, అదే నెంబరింగ్ ఇచ్చి, ప్రతి డాక్యుమెంట్కి నెంబరింగ్ అలాగే ఇచ్చి, అదే ఆర్డర్లో, అంటే ఫస్ట్ అప్లికేషన్ ఫాము, దెన్ మీ 10th క్లాస్ సర్టిఫికెట్, దెన్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అలా అదే ఆర్డర్లో మీరు ఆన్లైన్లో ఏ ఆర్డర్లో అయితే పెట్టారో అదే ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ప్రతి జెరాక్స్ కాపీ మీద మీరు సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ సిగ్నేచర్ చేయాలి. అలాగే ఆర్డర్ ప్రకారం నెంబర్ 1, 2, 3, 4 ఇలాగ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీకి సంబంధించి లేదా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది 4th డాక్యుమెంట్, 4th ఇన్ఫర్మేషన్కి సంబంధించి 3 కాపీస్ ఉన్నాయి, అంటే 3 మార్క్ లిస్టులు ఉన్నాయి అనుకుందాము. దెన్ యూ కెన్ గివ్ నెంబర్ 4.1, 4.2, 4.3. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెడుతున్నారు, దాని కింద 10th క్లాస్, ఇంటర్మీడియట్, దెన్ దాని కింద ఇంజనీరింగ్ డిగ్రీ. ఇంజనీరింగ్లో ఓన్లీ ఓడి ఒరిజినల్ డిగ్రీ మాత్రమే పెట్టమని అడిగితే ఓడి పెట్టారు. మార్క్ లిస్ట్ కూడా అడిగారు. అప్పుడు ఓడి 4.1 అవుతుంది, మార్క్ లిస్ట్ 4.2 అవుతుంది. లేదు మీ దగ్గర సింగిల్ మార్క్ లిస్ట్ లేదు, సెవరల్ మార్క్ లిస్టులు ఉన్నాయి, 4.1, 4.2, 4.3, 4.4 అలా పెట్టచ్చు. కేటగిరీ సర్టిఫికెట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా నెంబరింగ్ అనేది యాజ్ పర్ ఆర్డర్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన ఆర్డర్ ప్రకారం వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తయారు చేసి కవర్లో పెట్టి, కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఫిల్ చేయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ బోటనీ, మీకు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో పైన కవర్ మీద క్లియర్గా రాసి స్పీడ్ పోస్ట్ చేయాలి. రెస్పెక్టివ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ ఆఫీస్, మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ రిజిస్టర్కి టు ద రిజిస్ట్రార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని చెప్పేసి అడ్రస్ పెట్టి మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి. సో స్పీడ్ పోస్ట్ చేయాలి, వెరీ క్లియర్లీ స్పీడ్ పోస్ట్ చేయాలి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏమేమి స్పీడ్ పోస్ట్ చేయాలి? ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్, ఆర్డర్లో పెట్టాలి, సిగ్నేచర్ ఈజ్ కంపల్సరీ, రెడీ టు సెండ్, రిజిస్టర్ పోస్ట్ చేయాలి. సో మీరు వెళ్ళి ఇప్పుడు ఏమనుకుంటా అంటే మన నాగార్జున యూనివర్సిటీ పక్కనే మన ఇల్లు ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే మన ఇల్లు ఉంది, ఇల్లు అప్లికేషన్ ఇచ్చేసి వద్దాం. లేదు, ఓన్లీ దే యాక్సెప్ట్ కొరియర్ ఆర్ స్పీడ్ పోస్ట్. స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ మాత్రమే. ఓకే, బై హ్యాండ్ అప్లికేషన్ లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్కి ఎండ్ డేట్ ఉంది 8th జూన్. కానీ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత పోస్ట్ వెళ్ళటానికి టైం పడుతుంది. సో కొన్ని యూనివర్సిటీస్ 3 రోజులు ఇచ్చినాయి, కొన్ని యూనివర్సిటీస్ 5 రోజులు ఇచ్చినాయి, కొన్ని యూనివర్సిటీస్ వారం రోజులు ఇచ్చినాయి. ఈ ఎండ్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. మీరు స్పెసిఫిక్ యూనివర్సిటీ యొక్క ఎండ్ డేట్ చూడాలి. ఈ టెన్షన్ లేకుండా లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయొద్దు. మే ఎండ్ లోపే మీరు కంప్లీట్ చేయండి ప్రాసెస్. రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ డేట్. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీ అయితే 15th జూన్ అన్నారు, అదే ఆంధ్ర యూనివర్సిటీ అయితే 12th జూనే అన్నారు. సో అది వేరీ అవుతుంది యూనివర్సిటీ టు యూనివర్సిటీ. కాబట్టి ఆన్లైన్లో ఫిల్ చేసిన వెంటనే మొత్తం ప్రింట్అవుట్లు తీసి సిగ్నేచర్ చేసి ఒక కవర్లో పెట్టి ఇమ్మీడియట్గా యూనివర్సిటీకి పంపించండి. డోంట్ వేస్ట్ ద టైమ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అప్లికేషన్ హ్యాస్ టు బి సెంట్ టు ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది ఆస్పిరెంట్స్కి. సార్ నేను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నా, జేఎన్టీయూకి అప్లై చేయాలనుకుంటున్నా, నాగార్జున యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నా, మరి నా పరిస్థితి ఏంటి? 3 అప్లికేషన్లు పెట్టాలా? ఇదే కదా డౌట్. కెన్ వి గో ఫర్ 3 అప్లికేషన్? అవసరం లేదు. ఒకే అప్లికేషన్ తోటి మీరు అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ కన్ఫ్యూజన్ స్టేట్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్. చాలా మందికి ఇదే డౌట్ ఉంది. సో నేను అప్లికేషన్ ఎన్ని యూనివర్సిటీస్కి పెట్టాలనుకుంటే ఎన్ని అప్లికేషన్లు పెట్టాలి? అవసరం లేదు. మీరు మొత్తం 19 యూనివర్సిటీస్కి పెట్టండి, ఒక అప్లికేషన్ చాలు. సో అప్లై ఫర్ ద సేమ్ సబ్జెక్ట్ పోస్ట్ ఇన్ మల్టిపుల్ ఏపీ స్టేట్ యూనివర్సిటీస్. ఓకే, మీరు ఒకే అప్లికేషన్లో మల్టిపుల్ యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు, సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే,
యూ కెన్ అప్లై టు ద సేమ్ సబ్జెక్ట్ పోస్ట్ ఇన్ మల్టిపుల్ అప్లికేషన్. క్లియర్లీ ఇక్కడ రాశారు చూడండి, మీరు మల్టిపుల్ స్టేట్ యూనివర్సిటీస్కి సేమ్ సబ్జెక్ట్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. మీరు కనుక మోర్ దాన్ 1 యూనివర్సిటీకి షార్ట్ లిస్ట్ అయినట్లయితే యు మస్ట్ డిక్లేర్ ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్. మీరు మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మల్టీ యూనివర్సిటీ చాయిస్ ప్రాసెస్కి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే అప్లికేషన్స్ ఆన్లైన్లో ఒకటే సబ్మిట్ చేశారు, ఆన్లైన్లో అప్లికేషన్ ఒకటే సబ్మిట్ చేశారు, కానీ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తున్నారు కదా, ప్రతి యూనివర్సిటీకి పంపించాలి. మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ పెట్టారు, ఓకే, రిజిస్టర్ పోస్ట్ పంపించింది మల్టిపుల్ యూనివర్సిటీస్కి పంపించాలి. అక్కడ ఎలిజిబిలిటీ ప్రకారం స్క్రీనింగ్ జరుగుతుంది. స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ బై స్క్రీనింగ్, మీకు మల్టిపుల్ యూనివర్సిటీస్ నుంచి ఛాన్సెస్ ప్రాసెస్కి జాబ్కి ఆపర్చునిటీ ఉన్నప్పుడు అప్పుడు మల్టీ యూనివర్సిటీ చాయిస్ ప్రాసెస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ మీరు డిక్లేర్ చేయాలి. సో మీరు ఒక 5 యూనివర్సిటీస్కి పెట్టారు, ర్యాంక్ 1 మీరు దేనికి ఇస్తున్నారు, ర్యాంక్ 2 దేనికి ఇస్తున్నారు, ఫస్ట్ ప్రయారిటీ దేనికి, సెకండ్ ప్రయారిటీ దేనికి అనేది మల్టీ యూనివర్సిటీ చాయిస్ ఆర్డర్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మీలాగే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ప్రకారం, సో దాని ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మీకు అలాట్ చేస్తారు. మీ చాయిస్ ఏముండదు అక్కడ, మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారం మీకు వచ్చిన స్కోర్ ప్రకారం అలాట్మెంట్ జరుగుతుంది యూనివర్సిటీ. క్లియర్? సో ఇప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ గురించి మాట్లాడినట్లయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో శాలరీ చాలామంది క్వశ్చన్, ఇది శాలరీ ఎంత సార్? సో శాలరీ ఎంత వస్తుంది? అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ 57,000 to 1,82,400. ఏపీ పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ 10 స్కేల్ వస్తుంది. లెవెల్ 10 57,700 to 1,82,400 బెస్ట్ స్కేల్ వస్తుంది మీకు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్. దెన్ మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ ఏంటి? హూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్? సో ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి ఫస్ట్ బ్యాచులర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్స్ ఆఫ్ టెక్నాలజీ ప్లస్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. అంటే కంపల్సరీ ఎంటెక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్. కేటగిరీ వైజ్ కొంత రిలాక్సేషన్ ఉండొచ్చు, కేటగిరీ వైజ్ ఒక 5% రిలాక్సేషన్ ఉండొచ్చు, కానీ జనరల్గా ఎంటెక్ ఫస్ట్ క్లాస్, ఎంటెక్ బీటెక్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద డిగ్రీస్. దెన్ ఎవరైతే పిహెచ్డి చేశారో, ఇక్కడ డౌట్ ఏంటంటే ఎంటెక్ అయిపోతే చాలా, ఎస్ ఎంటెక్ అయిపోతే చాలు, యూ కెన్ అప్లై ఫర్ ద నోటిఫికేషన్. వెరీ క్లియర్. బిఈ, బీటెక్, బిఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ రిలవెంట్ బ్రాంచ్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎనీ ఆఫ్ ద డిగ్రీస్ మీరు అప్లై చేయొచ్చు. ఎవరైతే బీటెక్ తర్వాత ఇమీడియట్గా క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ పిహెచ్డి ఆఫ్టర్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే బీటెక్ అయిపోయిన వెంటనే ఐఐటిలోనో ఎన్ఐటిలోనో ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి గేట్, జీపాట్, సీడ్ స్కోర్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి గేట్ స్కోరు, జీపాట్, సీడ్ స్కోర్ అవసరం అవుతుంది. దోస్ హూ కంప్లీటెడ్ బీటెక్ డైరెక్ట్లీ టు పిహెచ్డి, అంటే పిహెచ్డి అవసరం కాదు ఇక్కడ. వెరీ క్లియర్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఇంజనీరింగ్లో పిహెచ్డి అవసరం లేదు, ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ ఓవర్ హియర్. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఎంఈ, ఎంటెక్ ఫస్ట్ క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకే. దెన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్కి ఏంటి? ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏంటి? మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ గ్రేడ్ పాయింట్. మాస్టర్స్ డిగ్రీ కావాలి. ఓకే, మాస్టర్స్ డిగ్రీ విత్ ఓన్లీ 55%. మళ్ళీ ఇక్కడ కూడా కేటగిరీ రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీకి ఒక 5% కేటగిరీ రిజర్వేషన్ వస్తుంది. ఓకే. ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే కామర్సు, మేనేజ్మెంటు, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మ్యాథ్స్ ఇటువంటి వాళ్ళకి
మాస్టర్స్ డిగ్రీ కావాలి. దీనితో పాటు కంపల్సరీగా బిసైడ్స్ ఫుల్ఫిల్లింగ్ అబౌవ్ క్వాలిఫికేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కండక్టెడ్ బై ఐదర్ యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్. నెట్ క్వాలిఫికేషన్ కావాలి, యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఐఆర్ నెట్, లేదంటే ఏపీ స్టేట్ కండక్ట్ చేసిన స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ దీంట్లో అయి ఉండాలి. ఒకవేళ ఇవి రెండు లేవు, మీకు ఎంఎస్సి అయిపోయింది కానీ యూజీసీ లేదు, యూజీసీ నెట్ లేదు, సిఎస్ఆర్ నెట్ లేదు, సెట్ లేదు, పిహెచ్డి ఉంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అంటే వెరీ క్లియర్, ఇంజనీరింగ్ వాళ్ళకి అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పిహెచ్డి మ్యాండేటరీ కాదు. ఇంజనీరింగ్ వాళ్ళు ఎంఈ ఎంటెక్ ఉంటే యూ కెన్ అప్లై, గేట్ స్కోర్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, యూ కెన్ అప్లై. గేట్ స్కోర్ లేకపోయినా అప్లై చేయొచ్చు ఇంజనీరింగ్ వాళ్ళు. కానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఎంఎస్సి క్వాలిఫికేషన్ 55% ప్లస్ నెట్ స్కోర్ ఉంటే అప్లై చేయొచ్చు, నెట్ కానీ సెట్ కానీ. లేదు ఎంఎస్సి తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, పిహెచ్డి ఆల్రెడీ ఉంది, యూ కెన్ అప్లై. ఇప్పుడు ఈ రెండు కూడా ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు కావచ్చు విత్ పిహెచ్డి క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. పిహెచ్డి క్వాలిఫికేషన్ తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేస్తుంటే మీ పిహెచ్డిని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? మీ పిహెచ్డి మీరు రెగ్యులర్ మోడ్లో చేసుంటేనే కన్సిడర్ చేస్తారు, పార్ట్ టైం మోడ్లో కాదు. ఎవరైతే రెగ్యులర్ మోడ్లో పిహెచ్డి కంప్లీట్ చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అండ్ మీ పిహెచ్డి వైవా వాయిస్ 2 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ తోటి సర్టిఫై చెయ్యాలి. పిహెచ్డి థీసిస్ ఎవాల్యుయేటెడ్ బై 2 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్. వైవా వాయిస్ ఆల్రెడీ ఓపెన్ వైవా వాయిస్ కండక్ట్ చేసి ఉండాలి, ఓపెన్ వైవా వాయిస్ అయి ఉండాలి, 2 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ థీసిస్ని అప్రూవ్ చేసి ఉండాలి, పిహెచ్డి రెగ్యులర్ పిహెచ్డి అయి ఉండాలి. దాంతోపాటు 2 రీసెర్చ్ పేపర్స్ ఇన్ ద రిఫర్డ్ జర్నల్స్, వాళ్ళు ఒక స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్ ఇచ్చారు, ఆ జర్నల్స్లోనే 2 పిహెచ్ పేపర్స్ అయి ఉండాలి. అలాగే 2 పేపర్స్ బేస్డ్ ఆన్ ద వర్క్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ ఫండెడ్ లేదా స్పాన్సర్డ్ ఏజెన్సీస్లో మీరు చేసి ఉండాలి. దెన్ దాంతోపాటు మీ పిహెచ్డిని రిజిస్ట్రార్ ఆర్ డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ రికగ్నైజ్ చేసి ఉండాలి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి, మళ్ళీ చెప్తున్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇంజనీరింగ్కి ఎంటెక్ సరిపోతుంది, ఆర్ట్స్ అండ్ సైన్స్కి ఎంఎస్సి ప్లస్ నెట్ ఆర్ సెట్ సరిపోతుంది. మీరు పిహెచ్డి డిగ్రీతోటి అప్లై చేద్దామనుకున్నప్పుడు ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. రెగ్యులర్ పిహెచ్డి, 2 జర్నల్స్ ఉండాలి, 2 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ మీ థీసిస్ని అప్రూవ్ చేయాలి, 2 కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలి, ఓపెన్ వైవా వోస్ ఉండాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక యూనివర్సిటీ డీన్ లేదా ప్రిన్సిపల్ అనేవాళ్ళు, రిజిస్ట్రార్ అనేవాళ్ళు అప్రూవ్ చేయాలి మీరు మీ పిహెచ్డిని. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. 10 యూనివర్సిటీస్ ఉంటే సివిల్ వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మ్యాక్సిమం 35 నుంచి 40 ఉంటాయి మొత్తం స్టేట్లో. మెకానికల్ వాళ్ళకి 45 నుంచి 50 ఉంటాయి. ఈ పెద్ద ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ దీనికి సెలక్షన్ 4 స్టేజెస్ ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత మీకు వస్తున్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసి మళ్ళీ అందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్, రోస్టర్ పాయింట్స్ ఎంత చూసిన తర్వాత వేకెన్సీస్ లిస్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సో ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ నిజంగా దీనికోసమే ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేసుకొని మీ ప్రతి యూనివర్సిటీకి మీ బ్రాంచ్ ప్రకారం వెతుక్కోండి. ఎందుకంటే మోర్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో ఒక 8 నుంచి 10 బ్రాంచెస్, ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఒక 8 నుంచి 10, ఓవరాల్ 20 to 25 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ప్రతి యూనివర్సిటీకి మళ్ళీ డిఫరెంట్ వేకెన్సీస్. కాబట్టి మీకు కావాల్సిన స్పెసిఫిక్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి. మరి అసోసియేట్ ప్రొఫెసర్స్ పరిస్థితి ఏంటి? క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి? అసోసియేట్ ప్రొఫెసర్ కంపల్సరీ పిహెచ్డి కావాలి. బ్యాచిలర్స్, మాస్టర్స్ లెవెల్లో ఇంజనీరింగ్ అవ్వాలి, దాంతోపాటు పిహెచ్డి డిగ్రీ ఉండాలి. 6 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి. స్కూపస్ ఇండెక్స్ కానీ, ఎస్సిఐ, ఎస్సిఐఈ, యూజీసీ కేర్, ఐఏసిటి లిస్టెడ్ జర్నల్స్లో 6 ఇంటర్నేషనల్ జర్నల్, 6 రీసెర్చ్ జర్నల్స్ ఉండాలి.
8 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇండస్ట్రీ. దీంట్లో మినిమం 2 years పిహెచ్డి అయిపోయిన తర్వాత ఉండాలి. టోటల్ 8 yearsలో 2 years ఆఫ్టర్ పిహెచ్డి ఉండాలి, రిమైనింగ్ 6 బిఫోర్ పిహెచ్డి ఉండొచ్చు. మినిమం టోటల్ రీసెర్చ్ స్కోర్ 75, టోటల్ రీసెర్చ్ స్కోర్ ఆఫ్ 75 ఉండాలి యాజ్ పర్ జీవో. ఈ జీవో ప్రకారం మీ అసోసియేట్ ప్రొఫెసర్కి మినిమం స్కోర్ 75 ఉండాలి. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళకి అగైన్ కంపల్సరీ పిహెచ్డి డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్, 55% మార్క్స్ మ్యాండేటరీ మాస్టర్స్లో. దెన్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్ ఇందాకట్లాగే 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 7 పబ్లికేషన్స్ ఉండాలి, 7 పబ్లికేషన్స్. అలాగే 75 స్కోర్, సేమ్ కండిషన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అయినా ఇంజనీరింగ్ అయినా. ఒక పబ్లికేషన్ నెంబర్ పెరిగింది ఇక్కడ, అక్కడ 6 ఇక్కడ 7 అంతే. సో అప్లికేషన్ పెట్టాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్కి 2500, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 2000, ఓవర్సీస్ సిటిజన్స్కి $50 ఆఫ్ $50 నాన్ రిఫండబుల్. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి, స్టెప్ బై స్టెప్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాము. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు అప్లికేషన్ పెట్టారు, అప్లికేషన్ యూనివర్సిటీ వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ పిహెచ్డి, మీ జర్నల్స్, మీ గేట్ స్కోరు లేదా నెట్ స్కోరు లేదా సెట్ స్కోరు అన్ని దాని ప్రకారం స్క్రీన్ చేస్తారు. ఫస్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత I can write and explain, this will be very understanding for you. First, application scrutiny అంటున్నాం దీన్ని. అప్లికేషన్ స్క్రూటినీ చేసి ఏం చేస్తున్నారు? అప్లికేషన్ స్క్రూటినీ చేసి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెబ్సైట్లో పెడతారు వాళ్ళు. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నేమ్స్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు స్క్రూటినీ చేస్తున్నారు? అప్లికేషన్ని యూనివర్సిటీ పీపుల్ విల్ స్క్రూటినైజ్. మీరు పంపించిన రిజిస్టర్ పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ మొత్తం బ్రాంచ్ వైజ్ ఇండివిజువల్గా స్క్రూటినీ చేసి బ్రాంచ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇస్తారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇచ్చిన తర్వాత మీ నేమ్ రాలేదు, సో మీరు ఇన్ఎలిజిబుల్ ఎందుకు అన్నది మీకు మెయిల్ వస్తుంది. ఇన్ఎలిజిబుల్, వై యూ బికేమ్ ఇన్ఎలిజిబుల్ అండర్ స్క్రూటినీ. ఇన్ఎలిజిబుల్ అయినప్పుడు యూ గెట్ ఎ మెయిల్, పర్సనల్ మెయిల్ లేదంటే యూనివర్సిటీ లాగిన్లో మీకు రీజన్ చెప్తారు. ఓకే, యూనివర్సిటీ ఆల్రెడీ లాగిన్ క్రియేట్ చేశాం కదా మనం అప్లికేషన్ అప్పుడు, ఆ లాగిన్లో కానీ లేదా మీ మెయిల్కి కానీ వై యు ఆర్ ఇన్ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అది తీసుకొని మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే యూ కెన్ గో టు యూనివర్సిటీ, యూ కెన్ అప్పీల్. ఇదంతా కూడా 1 week ప్రాసెస్లో జరుగుతుంది. ఓకే, ఈ 1 weekలో మీరు రెక్టిఫై చేసుకోగలిగితే చేసుకున్నట్టు, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, దెన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఏం చేస్తున్నారు? ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. ఓకే, సో ఫస్ట్ ఏంటి? స్క్రూటినీ. సెకండ్ ఏంటి? స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, క్లియర్ టు ఎవ్రీవన్? సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా రాసాం ఇక్కడ చూడండి. లిస్ట్ ఆఫ్ ప్రైమా ఫేషియల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ స్క్రీనింగ్ ఆర్ రిటర్న్ టెస్ట్, దెన్ కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్స్ అకౌంట్ ఆన్ కమిషన్ పోర్టల్. క్యాండిడేట్ అకౌంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కడ? కమిషన్ పోర్టల్ ఆర్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్. క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఈమెయిల్లో కానీ కమిషన్ పోర్టల్లో కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎవరైతే డౌట్స్ ఉన్నాయో, గ్రీవెన్సెస్ అగైన్స్ట్ ఇన్ఎలిజిబిలిటీ, యూ కెన్ అప్పీల్ టు ద వైస్ ఛాన్సలర్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి అప్పీల్ చేయొచ్చు. ఎక్కడ అప్పీల్ చేయొచ్చు? వయా ది రిక్రూట్మెంట్ పోర్టల్ ఓన్లీ. యూనివర్సిటీకి వెళ్ళటం కాదు, రైటింగ్ టు ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ వయా ద రిక్రూట్మెంట్ పోర్టల్ ఓన్లీ. ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు.
మీరు పంపించిన అప్లికేషన్ మీరు ఇన్ఎలిజిబుల్ అని చెప్పినట్లయితే మీరు కమ్యూనికేట్ చేయాలి వయా రిక్రూట్మెంట్ పోర్టల్ ఓన్లీ వితిన్ 7 days ఫ్రమ్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్. ఓకే, అంటే మనం అప్లికేషన్ కొరియర్ చేసాం, యూనివర్సిటీ వాళ్ళు స్క్రూటినీ చేశారు, ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది, మన పేరు లేదు, ఎందుకు లేదు అనే ఇన్ఫర్మేషన్ మెయిల్లో వచ్చింది. దెన్ ఇన్ఎలిజిబిలిటీ ఎందుకు అయ్యారని తెలుసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ పోర్టల్లో మీ గ్రీవెన్సెస్, మీ డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ మెయిల్ పెట్టచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. దాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చూసే ఛాన్స్ ఉంది. ఓకే, జస్ట్ మీరు అప్పీల్ చేయటానికి మాత్రమే ఎలిజిబుల్. యూనివర్సిటీ డెసిషన్, వైస్ ఛాన్సలర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఓకే, యూనివర్సిటీ డెసిషన్, వైస్ ఛాన్సలర్ డెసిషన్ అనేదే ఫైనల్. మీరు జస్ట్ అప్పీల్ చేయటానికి మాత్రమే ఎలిజిబుల్. సో ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు ఫర్ స్క్రీనింగ్ ఆర్ రిటెన్ టెస్ట్. స్క్రీనింగ్ ఆర్ రిటెన్ టెస్ట్కి. సో ఆ స్క్రీనింగ్ రిటెన్ టెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఏపీపీఎస్సి. స్క్రీనింగ్ ఆర్ రిటెన్ టెస్ట్ హు ఆర్ కండక్టింగ్? ఏపీపీఎస్సి కండక్టింగ్. సో ఏపీపీ వెబ్సైట్లో, ఏపీపీఎస్సి వెబ్సైట్లో మీరు రిటెన్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి. అప్ టు డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అప్ టు డేట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ డౌట్. ఓకే, స్క్రీనింగ్ ఆర్ రిటెన్ టెస్ట్కి వెళ్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? 150 MCQs. 150 MCQs మీ స్పెసిఫిక్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ బ్రాంచ్లో, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ బ్రాంచ్లో, సిఎస్సి అయితే సిఎస్సి బ్రాంచ్లో. అంతేకాని మీరు పిహెచ్డి జియోటెక్నికల్లో చేశారని ఓన్లీ జియోటెక్నికల్లో పెట్టరు. పిహెచ్డి రోబోటిక్స్లో చేశారని ఓన్లీ రోబోటిక్స్లో పెట్టరు. మీ స్పెసిఫిక్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓవరాల్ సిలబస్ ఉంటుంది. 150 MCQs, 180 minutes టైం. సో ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు, 3 మార్క్స్ ఉంటాయి. 1 మార్క్ నెగిటివ్. కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -1 నెగిటివ్ మార్కింగ్. సో ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వటానికి మినిమం మార్క్స్ ఏంటంటే, జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటానికే మినిమం మార్క్స్ 40% ఫర్ జనరల్, 35% ఫర్ ఓబీసీ, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ 12 ఆర్ మోర్. అంటే ఒక వేకెన్సీకి 12 కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. 12 కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. స్టెప్ 3 ఏంటి? ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టెప్ స్క్రూటినీ, సెకండ్ స్టెప్ రిటెన్ టెస్ట్, థర్డ్ స్టెప్ ఇంటర్వ్యూ. డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్తారు. ఇఫ్ అప్లికేషన్ ఫర్ ద వేకెన్సీస్ 12 కన్నా తక్కువ ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ ఫర్ థర్డ్ స్టెప్. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్పాం మనము. జనరల్ కేటగిరీ వాళ్ళకి 40%, ఓబీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్. నౌ స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ, ఇంటర్వ్యూ అని చెప్తున్నాం మనము. 4:1 రేషియోలో ఎగ్జామ్ ప్రకారం మీకు లిస్ట్ తయారు చేశారు. 4:1 రేషియోలో మీ రిటెన్ టెస్ట్ను బేస్ చేసుకుని సెలెక్ట్ చేశారు. మరి ఫైనల్ సెలెక్షన్ దేని మీద? ఫైనల్ సెలెక్షన్ ఈజ్ ప్యూర్లీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్. రిటెన్ టెస్ట్ అయిపోతే జాబ్ వచ్చింది కాదు, మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీదే ప్యూర్లీ. మీ ఇంటర్వ్యూ వీడియో రికార్డ్ చేస్తారు. వీడియో రికార్డ్ ఫర్ ఎవిడెన్స్. మీ ఇంటర్వ్యూ వీడియో రికార్డ్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో ఏంటంటే 45 minutes జరుగుతుంది మీ ఇంటర్వ్యూ. 100 మార్క్స్కి, 100 మార్క్స్కి ఇట్ ఈస్ ద ఫైనల్ రౌండ్. మీరు లెసన్ చెప్పాలి, లెక్చర్ ఆర్ డిమాన్స్ట్రేషన్కి 25 మార్క్స్. యూ విల్ గెట్ 25 మార్క్స్ ఫర్ యువర్ టీచింగ్, లెక్చర్ ఆర్ డిమాన్స్ట్రేషన్. ఇంటర్డిసిప్లినరీ అవేర్నెస్, క్రిటికల్ థింకింగ్ అండ్ పర్సనాలిటీ లేదా ఇంటర్డిసిప్లినరీ అవేర్నెస్కి సంబంధించి 15 మార్క్స్ ఇస్తారు మీకు. 15 మార్క్స్. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్, టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్, దానికి సంబంధించి 35 మార్క్స్. రీసెర్చ్కి సంబంధించి, ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి 25 మార్క్స్. అంటే మీకు ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, మీరు ఫ్యూచర్లో ఏం రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు నెక్స్ట్ 5 yearsలో ఏం అవుదాం అనుకుంటున్నారు రీసెర్చ్కి సంబంధించి, దాని ప్రకారం 25 మార్క్స్. మీ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, దాంట్లో మీరు టెక్నాలజీలు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టి 35 మార్క్స్. టీచింగ్ మీ డెమో చూసి 25 మార్క్స్. సో క్రిటికల్ థింకింగ్, పర్సనాలిటీ టెస్ట్ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీరు ఎలా ఆన్సర్ ఇస్తున్నారు,
దానికి 15 మార్క్స్. సో ఇక్కడ ప్రతిదీ కూడా చూడండి, ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్, తర్వాత రిటన్ టెస్ట్, తర్వాత స్క్రీనింగ్, ఫైనల్లీ ఇంటర్వ్యూ అయిపోయింది కదా. 4 రౌండ్స్ మొత్తం క్లియర్. ప్రాసెస్ అయిపోయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ ఏపీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. సో మెనీ స్టేజెస్ ఆర్ దేర్. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఇన్ని హర్డిల్స్ దాటుకొని మీరు జాబ్ కొట్టినప్పుడు మీకు వచ్చే హ్యాపీనెస్, ఇట్స్ ఇన్వాల్యుబుల్. దానికి మనం వెల కట్టలేము. ఆ హ్యాపీనెస్, మీకు జాబ్ వచ్చింది అని మీరు ఇంట్లో చెప్పినప్పుడు మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకు వచ్చే వాళ్ళ సంతోషానికి మనం వెల కట్టలేము. మనం ఈ పడిన కష్టం అంతా అప్లికేషన్ ప్రాసెస్లో, రిటన్ టెస్ట్లో, ఇంటర్వ్యూలో, దాని ప్రిపరేషన్ ప్రాసెస్లో పడిన కష్టమంతా పోతుంది. దట్ షుడ్ బి ఇన్వాల్యుబుల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. అలాగే ఎవరైతే ఎస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో, హూ ఆర్ ట్రైంగ్ టు అచీవ్ దేర్ గోల్, వాళ్ళ కోసం మేము మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ఆల్ బ్రాంచెస్. ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థికి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ 4th ఇయర్ వెళ్ళేలోపు గైడెన్స్ ప్రోగ్రామ్, కెరీర్ గైడెన్స్, ఏం చదువుకుంటే ఏమవుతారు, అలాగే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి టైం టేబుల్ మేకింగ్, స్ట్రాటజీ ప్లానింగ్, 1:1 మెంటార్షిప్. అంటే వాళ్ళు రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ చేసుకొని వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ వెనకబడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏమవుతూ ఉంటారంటే రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ 5 మార్క్స్లోనో 3 మార్క్స్లోనో మిస్ అయిపోతూ ఉంటారు ఎగ్జామ్స్ని. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని కూర్చుంటారు, రోజుకి 4 గంటలు చదువుతారు, మిగిలిన 10 గంటలు వేస్ట్ చేస్తారు. కొంతమంది 4 రోజులు చదివి వారం రోజులు ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళు కావాలని చేయట్లేదు, హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ ఇన్కన్సిస్టెన్సీ. వీటన్నిటినీ సెటరైట్ చేయడానికి, మీలో ఉన్న వీక్నెస్ని స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసి, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో మీకు తెలియచెప్పి, మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చి మిమ్మల్ని మీ ప్రిపరేషన్లో చెయ్యి పట్టుకొని నడిపించడానికి వీ స్టార్టెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ బ్రాంచెస్. వీ హ్యావ్ ద మెంటార్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ప్రతి స్టూడెంట్కి వీఆర్ లాంచింగ్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ ఫర్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్ 8985931112. ఈ నెంబర్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే సో మైసెల్ఫ్ కృష్ణ ప్రకాష్, ఐ హ్యావ్ 22 ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచ్ చేయడంలో నాకు 22 years ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్ ఐ టీచ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జాబ్స్ పడ్డాయి. ఎక్కడా దీనికి సంబంధించి కోచింగ్ లేదు. సో ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నాం పేపర్ 2కి. ఇవాళే స్టార్ట్ అయింది బ్యాచ్. 6,000 రూపీస్ 1 yearకి, 4,500 రూపీస్ 6 monthsకి. సో ఎవరైతే కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. మీరు వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఛానల్. మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫర్ ఆల్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. KPSAR స్టూడెంట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్. యూ కెన్ జాయిన్ హియర్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్.